మహాశివరాత్రి పర్వదినాన ఒంగోలులోని శ్రీకాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివరాత్రి దగ్గరొచ్చ శ్రీశైలం ఒకటాయ, శివరాత్రి దగ్గరొచ్చ శ్రీశైలం ఒకటాయ. ఏ దారి మొత్తుమో స్వామి శరణమల్లన్న, ఇరుముడి నెట్లిత్తుమో స్వామి శరణమల్లన్న. పాదయాత్ర చేతుమో స్వామి శరణమల్లన్న, పాపిని తొలగించమో స్వామి శరణమల్లన్న. అమావాస మబ్బులాయ అడివంతా చీకటాయ, అమావాస మబ్బులాయ అడివంతా చీకటాయ. ఏ దారిన మొత్తుమో స్వామి శరణమల్లన్న, ఇరుముడి నెట్లిత్తుమో స్వామి శరణమల్లన్న. దేవుడ పరమేశ్వర స్వామి శరణమల్లన్న, దారిని చూపించరా స్వామి శరణమల్లన్న. పెద్ద దారి నొద్దామంట పెద్ద పూలు లడ్డామాయ, పెద్ద దారి నొద్దామంట పెద్ద పూలు లడ్డామాయ. ఏ దారిన మొత్తుమో స్వామి శరణమల్లన్న, ఇరుముడి నెట్లిత్తుమో స్వామి శరణమల్లన్న. కైలాస వాసుడా స్వామి శరణమల్లన్న, మమ్ముల కాపాడరా స్వామి శరణమల్లన్న. సిన్నదారి నొద్దామంట సిరితాపూలు లడ్డామాయ, సిన్నదారి నొద్దామంట సిరితాపూలు లడ్డామాయ. ఏ దారిన మొత్తుమో స్వామి శరణమల్లన్న, ఇరుముడి నెట్లిత్తుమో స్వామి శరణమల్లన్న. కాశీ విశ్వేశ్వర స్వామి శరణమల్లన్న, మమ్ముల కరుణించరా స్వామి శరణమల్లన్న. నడిమి దారి నొద్దామంటే నాగశేషుడడ్డామాయ, నడిమి దారి నొద్దామంటే నాగశేషుడడ్డామాయ. ఏ దారిన మొత్తుమో స్వామి శరణమల్లన్న, ఇరుముడి నెట్లిత్తుమో స్వామి శరణమల్లన్న. శ్రీశైల వాసుడా స్వామి శరణమల్లన్న, భక్తుల దీవించరా స్వామి శరణమల్లన్న. స్వామి ఇరుముడి మేమెత్తుకొని ఇంటికి తిరిగెళ్ళలేము, ఇరుముడి మేమెత్తుకొని ఇంటికి తిరిగెళ్ళలేము. ఏ దారిన మొత్తుమో స్వామి శరణమల్లన్న, ఇరుముడి నెట్లిత్తుమో స్వామి శరణమల్లన్న. శ్రీ మంజునాథుడా స్వామి శరణమల్లన్న, దయగల్ల దేవుడా స్వామి శరణమల్లన్న. అందరికీ నమస్కారాలు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వేలాది మంది భక్తులు ఈ పవిత్రమైన పుణ్యదినం రోజున ఆ శివయ్య స్వామి ఆశీస్సులు తీసుకోవాలని కోరికతో వస్తున్న భక్తులందరికీ కూడా
మొదటిగా మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా మాగుంట కుటుంబం తరఫున తెలుపుకుంటూ ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి, అష్ట ఐశ్వర్యాలు కూడా ఆ శివయ్య స్వామి ఇవ్వాలని మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా కోరుకుంటూ కొత్తగా ఏర్పడిన కార్యవర్గం అందరూ కూడా ఎక్కువగా అభివృద్ధి అనేది చూపిస్తారనే ఒక నమ్మకం ఉన్నది. 2 దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ. చెన్నకేశవ స్వామి ఆలయం ఉన్నది, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం కూడా. ఒక విధంగా చెప్పాలంటే ఆస్తిపరుడు అంటే కాశీ విశ్వేశ్వర స్వామి, ప్రసన్న చెన్నకేశవ స్వామి కన్నా కూడా. ఆయన కాశీ విశ్వేశ్వర స్వామి ఇప్పుడు ప్రస్తుతం చెన్నకేశవ స్వామి మీద ఆధారపడి ఉన్నాడు ఆర్థికంగా కూడా. ఒకసారి కొత్తగా ఏర్పడిన తర్వాత కార్యవర్గం అంతా కూడా గౌరవ శాసనసభ్యులు మనం అందరం కూడా కూర్చొని ఆ భూ సమస్యలు కూడా పరిష్కారం చేసి ఆయన్ని కాశీ విశ్వేశ్వర స్వామిని ఆయన ఎప్పుడు కూడా కోట్లాధిపతే. ఆయన మనవంతు ఒంగోలు తరఫున కొంత వారి నిధిలో ఇదొక భాగం, ఒక నిధి కూడా చేర్చే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేస్తాము. గౌరవ ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు మేము కూడా ఇంకా ఎక్కువగా వసతులు ఏర్పరచుకునే దాని కొరకు ఈ ప్రాంతంలో, అంటే టౌన్కి ఇది నడిబొట్టులో ఉంది ఒంగోలు పట్టణానికి. ఇటువంటి అవకాశం ఇంకెక్కడా కూడా ఏ ప్రాంతాల్లో కూడా రాదు. ఈ 2 దేవస్థానాలని అభివృద్ధిలో కూడా మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ప్రత్యేకంగా వాటి మీద శ్రద్ధతో ఉంటుంది. ఎప్పుడు వారి ఎదుగుదల అంటే వారి అభివృద్ధిలో కూడా పాలు పంచుకోవాలని ఆశతో కూడా ఉంటుందని మరొకసారి మీకు తెలుపుకుంటూ, మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులకు, ప్రకాశం జిల్లాలో నలుమూలల్లో ఉన్న భక్తులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నా. నమస్కారం. హర హర మహాదేవ శంభో శంకర.